అమెరికా రాజకీయ నేతల కండకావరం మరోసారి బయటపడింది. మిసౌరీ సెనేటర్ ఎరిక్ స్మిత్ భారతీయులను లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయాయి. ఆయన మాటలపైన అమెరికాతో పాటు ఇండియాలోనూ చర్చకు దారితీసింది. ఇంతకు వీసాకు చిలుకూరు టెంపుల్ని ఎందుకు ఆయన లక్ష్యంగా చేసుకున్నారు? అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా H1B వీసాల మాటున భారతీయులు ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని విమర్శించారు అమెరికా సెనేటర్ ఎరిక్ స్మిత్. H1B వీసాల ముసుగులో భారతీయులు ఉద్యోగాలను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక వీసా కార్టెల్ నడుస్తుందని ఆరోపించారు. హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని వీసాల మాఫియాకు అడ్డాగా వక్రీకరిస్తూ ఆయన చేసినటువంటి వరుస ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. వీసాల కార్టెల్కు ఓ వీసాల దేవాలయం ఉందని వ్యాఖ్యానించారు. వీసాల కోసం భారతీయ యువకులు ఆ దేవాలయం చుట్టూ కూడా తిరుగుతారని ఇక ఆయన కొనియాడారు. వీసాలు లభించేలా అక్కడికి వెళ్ళి ఇక ఆశీర్వాదాలు తీసుకుంటారని ఎద్దేవా చేశారు. అంతేకాదు చిలుకూరు బాలాజీ దేవాలయం ఫోటోలను కూడా అందులో పోస్టు చేశారు. బిలియన్ల డాలర్ల డబ్బు AI ట్రైనింగ్ కోసమైతే భారత్కు వెళుతుందన్నారు. అందుకు అమెరికా సబ్సిడీలు ఇస్తుందంటూ కూడా ఇక తన యొక్క పైత్యాన్ని బయటపెట్టారు. వీసా కార్టెల్కు ఆ దేవాలయం ప్రధాన కేంద్రంగా వర్ణించారు. వీసాల కార్టెల్కు ఆ దేవాలయం ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. H1B, L1, F1 వంటి వీసాల వల్ల అమెరికా స్థానిక వేతన వ్యవస్థలను ఖచ్చితంగా దెబ్బతీస్తున్నాయని చెప్పేసి పేర్కొన్నారు. తక్కువ వేతనాలకు భారతీయులు రావడంతో టెక్ కంపెనీలు అమెరికన్ విద్యార్థులను పక్కన పెట్టి భారతీయులకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పేసి కూడా రుసరుసలాడారు. ప్రతిభ కంటే జాతి పక్షపాతం పెరుగుతోందని చెప్పేసి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంకో ట్వీట్లో భారతీయ విద్యార్థులపైన అదే స్థాయిలో విరుచుకుపడ్డారు సెనేటర్. ఇక విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని ఆయన తెలియజేశారు. వారంతా కూడా పన్ను చెల్లింపుదారుల యొక్క నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లను అయితే పొందుతున్నారని, చదువు పూర్తి అయ్యాక H1B పొందుతున్నారని చెప్పేసి పేర్కొన్నారు. ఆ తర్వాత గ్రీన్ కార్డు కోసం పోటీ పడుతున్నారని రుసరుసలాడారు. తక్కువ వేతనాలతో పనిచేసే వీరితో అమెరికన్ గ్రాడ్యుయేట్లు పోటీ పడాల్సి వస్తుందని చెప్పేసి వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా వీసా కార్టెల్లో భాగమని అన్నారు. నెట్వర్కులు విదేశాల నుండి నియామకాలు చేపడతారని, మరి ఇక ఏదైతే రెజ్యూమెలలో కూడా అబద్ధాలు చెబుతారని చెప్పేసి రాసుకొచ్చారు. వీసా ఇంటర్వ్యూలలో అడిగే రహస్య ప్రశ్నలను వారు వీసా దరఖాస్తుదారులతో పంచుకుంటారని ఘాటు విమర్శలు చేశారు. భారతీయ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అమెరికా కళ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయం. వీసా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఇక్కడ ప్రదక్షిణలు చేయడం దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారం. అయితే ఇప్పుడు ఈ యొక్క పవిత్ర క్షేత్రాన్ని అమెరికాకు చెందినటువంటి ఒక సీనియర్ సెనేటర్ రాజకీయ వివాదానికైతే ఆయన లాగారు. మరి అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ స్మిత్ H1B వీసా విధానాన్ని విమర్శిస్తూ చిలుకూరు ఆలయం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. H1B వీసా ప్రోగ్రాం వల్ల అమెరికన్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎరిక్ స్మిత్ ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆయన సుదీర్ఘ పోస్టులు కూడా చేస్తూ గ్లోబల్ స్థాయిలో ఒక వీసా కార్టెల్ నడుస్తుందని పేర్కొన్నారు. ఇందులో టెక్ కంపెనీలు, రిక్రూటర్లు, ఇక అవుట్సోర్సింగ్ సంస్థలు కుమ్మక్కయ్యి అమెరికన్ల ఉద్యోగాలనైతే భారతీయులకు కట్టబెడుతున్నాయని చెప్పేసి ఆయన వాదించారు.
పెద్ద పెద్ద టెక్ కంపెనీలు వేల సంఖ్యలో అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అదే స్థాయిలో తక్కువ జీతానికే పనిచేసే H1B వీసాదారులను నియమించుకుంటూ ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇది అమెరికన్ల సొమ్ముతో భారత్లో అయితే AI శిక్షణకు సబ్సిడీ ఇవ్వడం లాంటిదే అని చెప్పేసి ఎరిక్ స్మిత్ ఘాటుగా విమర్శించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో గతంలో ప్రచురించినటువంటి ఒక కథనాన్ని ఉటంకిస్తూ హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయ ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ వ్యవస్థ ఎంత గేమ్గా మార్చారో కూడా చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఈ వీసా కార్టెల్కు హైదరాబాద్లో ఒక వీసా టెంపుల్ కూడా ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు తమ పాస్పోర్టులకు ఆశీర్వాదం తీసుకోవడం, వీసాల కోసం ప్రదక్షిణలు చేయడం కనిపిస్తూ ఉంటుంది. ఇంతలా ప్రభావితం చేయబడినటువంటి వ్యవస్థతో అమెరికన్ కార్మికులు పోటీ పడాల్సి రావడం అన్యాయమే అవుతుంది అని చెప్పేసి స్మిత్ వ్యాఖ్యానించారు. అమెరికా వెళ్లే భారతీయుల్లో అత్యధిక శాతం మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ ప్రపంచంలోనే అత్యధిక వీసాలు జారీ చేసే కేంద్రాల్లో ఒకటని చెప్పుకోవాలి. ఇలాంటి తరుణంలో ఒక అమెరికన్ సెనేటర్ నేరుగా ఇక్కడ సంస్కృతిని, ఆచారాలను వీసా మాఫియాతో పోల్చడమైతే గమనార్హం. ఇది కేవలం వీసా విధానం పైన విమర్శలు మాత్రమే కాదు, భారతీయుల నమ్మకాలను కూడా తక్కువ చేసి చూడడమేనని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎరిక్ స్మిత్ కేవలం ఆలయంపైనే కాకుండా విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పనిచేసుకునేందుకు వీలు కల్పించే ఓపీటీ ప్రోగ్రామ్ను కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. గతంలో ఆయన డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ విభాగాల్లో కూడా H1B వీసాల దుర్వినియోగం అయితే జరుగుతుందని చెప్పేసి అధికారులకు లేఖ రాశారు. అమెరికాలో ఎన్నికల వేళ పెరుగుతున్నటువంటి కొద్ది వలసదారులు, విదేశీ కార్మికులపైన ఇలాంటి దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది.